శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి దశ అంతర్దశ ఏది నడుస్తుంది అది చూసుకోండి. ముఖ్యంగా సంవత్సర రాశి ఫలాలు తెలుసుకునేటప్పుడు చూసేటప్పుడు ప్రత్యంతర దశ ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. ప్రత్యంతర దశ అలాగే అంతర్దశ ఈ రెండు చాలా ముఖ్యమైన విషయాలు. ఇవి కనుక మీకు తెలిసినట్లయితే సంవత్సర రాశి ఫలాలు మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. అని మేము చెప్పిన విషయాల లోపల 50% 50% జరుగుతుంది, దాని ముందుకు జరగవు. ఎందుకంటే గోచరం లోపల గ్రహస్థితి అనుసారంగా ఉంటాయి. సో మీ జాతకంలో ప్రభావం కూడా దాని కూడా వ్యక్తిగతంగా నడుస్తూ ఉంటుంది. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది. సంవత్సరిక రాశి ఫలాలు దేవుగురు బృహస్పతి ఆధారంగా అయితే ఉంటాయి. దేవుగురు బృహస్పతి ఏకాదశాధిపతి అలాగే అష్టమాధిపతి అయి ఉండి ధనస్థానంలో, తృతీయ స్థానంలో అలాగే చతుర్థ స్థానంలో గోచరం అయితే ఈ సంవత్సరం 2026 నుంచి 2027 వరకు సంచారం అయితే జరగబోతుంది. సో ఈ ప్రభావం చూసుకున్నట్లయితే కొద్దిగా చాలా అవరేజెస్ గా ఉండబోతుంది. ఒక అవరేజెస్ పవర్స్ ఏ ప్రకారంగా ఉంటాయో, ఒక అవెంజర్స్ పవర్స్ ఏ ప్రకారంగా నడుస్తూ ఉంటాయో, వాళ్ళ ఎనర్జీ కొన్నిసార్లు కోల్పోతారు, వాళ్ళ ఎనర్జీ కొన్నిసార్లు సంపాదించుతారు, కొన్నిసార్లు వాళ్ళ పట్ల వాళ్ళకి విశ్వాసం ఉండదో, అలాంటి స్థితిగతులు రాబోయే రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం పట్ల ఉండబోతున్నాయి. చూడండి, ఒక మాట చెప్తా. అష్టమాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల వృషభ రాశి వారికి జూన్ వరకు ఆర్థికంగా భయంకరంగా ఇబ్బందులు అయితే మీరు చూడగలుగుతారు. ఆర్థికంగా భయంకరమైన ఇబ్బందులు అయితే రాబోయే రోజుల్లో మీరు జూన్ వరకు చూడగలుగుతారు. ఈ జూన్ వరకు కనుక విశేషంగా చూసుకోవాలైతే ఒకటి ఫైనాన్షియల్ చాలా దెబ్బ గట్టయితే తింటది. రెండో విషయం ఏంటంటే ఈ సమయ కాలం లోపలే ఇక్కడ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మూడోది ఏంటంటే భోజనం సరిగ్గా ఉండలేకపోవడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటది. ఎవరికైతే ముందు నుంచి థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందో దాని ప్రభావం ఇంకా పెరిగే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి. కానీ వృషభ రాశి వరకు ఒక విషయం తెలుసుకోండి, మాట అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మాట పైన నియంత్రణ లేకపోయినట్లయితే చాలా చాలా కోల్పోతారు. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మాట పైన అదుపు, మాట మీద నియంత్రణ చాలా అవసరము. ఒక విషయం తెలుసుకోండి, దేవుగురు బృహస్పతి షష్ఠ స్థానం పైన, దశమ స్థానం పైన దృష్టి సంబంధం ఉండడం వల్ల కార్యక్షేత్రాల్లో అలాగే చేసిన అప్పుల వల్ల సడన్లీ కొద్దిగా మార్పులు కుటుంబం లోపల జరుగుతాయి. సడన్లీ మార్పులు అయితే జరుగుతాయి. ఇది మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి కర్కటక రాశిలో వెళ్తాడో అప్పుడు మీ జీవితం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. ఏ ప్రకారంగా మార్పులు? ఇప్పుడు మీరు ఏవైతే చేస్తున్నారో దీని తోడుగా మళ్ళీ ఎక్స్ట్రా ఏదైనా చేసి మొదలుపెట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. లైక్ ఇన్వెస్ట్మెంట్ లో మంచి చోటు పెట్టడం కావచ్చు, ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే కొత్త బిజినెస్ పెట్టడం కావచ్చు, లేకపోతే కమిషన్ కి సంబంధించిన బిజినెస్ చేయడం కావచ్చు. ఈ జూన్ తర్వాత అయితే మీరు చూడగలుగుతారు. అంటే డబ్బు అప్పుడు కొద్దిగా సోర్స్ అయితే మీది పెరుగుతుంది. కానీ జూన్ వరకు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు అయితే నడుస్తుంటే ఏదైనా చేస్తున్నట్లయితే అది కూడా అంత సరిగ్గా అయితే కనిపించట్లేదు. ఇంకో విషయం తెలుసుకోండి, ఇక్కడ వృషభ రాశి వారికి ప్రత్యేకంగా ఒక విషయం చాలా బాగా చెప్పాలంటే ఈ దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే విశేషంగా చతుర్థ స్థానంలో సింహరాశిలో వస్తాడు, నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తాడు, ఆ సమయకాలం లోపల కుటుంబం లోపల మదర్ హెల్త్ అంత సరిగ్గా ఉండదు. అమ్మగారి ఆరోగ్యం వల్ల, లేకపోతే మీ అత్తయ్య గారు కావచ్చు, మీ మామయ్య గారు కావచ్చు, వాళ్ళ హెల్త్ వల్ల కొద్దిగా కుటుంబం లోపల వాతావరణం అసంతోషంగా అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అని ఇంకొక విషయం తెలుసుకున్నట్లయితే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి 2027లో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ఈ సమయకాలం ఏదైతే ఉందో ఆర్థికంగా ఎవరికి ఎందులో అస్సలు మధ్యలో వెళ్ళకండి. గ్యారంటీగా షూరిటీగా అస్సలు వెళ్ళకండి. ఆ సమయకాలం లోపల కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి అయితే కనపడుతున్నాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సో 2026, 27 ఏ ప్రకారంగా ఉందని చెప్పాలంటే వృషభ రాశి వారికి బాగానే ఉంది, కానీ స్ట్రెస్ భయంకరంగా ఉంటుంది. మరి అనుకున్న పనులు జరగవా అంటే అనుకున్న పనులు అవ్వవు. మీరు అనుకున్న సమయానికి అయితే అస్సలు అవ్వవు. సో మరి చేయాల్సింది ఏంటంటే
చేస్తున్న పని శ్రద్ధతో చేయండి. ఆ పని అయిపోయిన తర్వాత ఇంకో పని చేయండి. ఆ పని గురించి లాభం వచ్చుద్ది, ఇప్పుడు దానికోసం ఆగుతున్న అస్సలు ఆలోచన దాని గురించి పెట్టుకోకండి. ఈ సంవత్సరం కొద్ది వర్షాకాలం లోపల బిజినెస్ దెబ్బతినే అవకాశం అయితే కనపడుతుంది. బిజినెస్ దెబ్బతినే అవకాశం అయితే ఈ సంవత్సరం వర్షాకాలంలో భయంకరంగా అయితే వృషభ రాశి వారికి కనపడుతుంది. శనిదేవుడు రాశి నుంచి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చతుర్థ దశమ స్థానంలో రాహుకేతు ఉండడం వల్ల నవంబర్ తర్వాత మీ జీవితం లోపల పెద్ద మార్పులు జరగబోతున్నాయి. అంటే ఏంటి? ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ చోటును వదిలేసి వేరే పెద్ద చోటుకు అయితే మీరు వెళ్ళబోతున్నారు. అంటే స్థాన పరివర్తన యోగం అయితే ఉండబోతుంది. ఇది జాబ్ చేసేవారికైనా కావచ్చు, ఇల్లు మార్పు చేయాలని అనుకున్న వారికైనా కావచ్చు. ఈ సంవత్సరం అయితే ఈ ప్రకారంగా స్థితిలో అయితే ఉన్నాయి. మరి ఈ సంవత్సరం పెళ్లి యోగం వృషభ రాశి వారికి ఉందా అంటే చూడండి, వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పెళ్లి యోగం జూన్ తర్వాత అయితే కనబడుతుంది గోచర రీత్యా. కానీ జాతకంలో దశ దానికి సపోర్ట్ అనుకూలంగా ఉన్నట్లయితే అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తే తెలుసుకోండి, రాహు కేతు ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకుంటారో కర్కాటక రాశిలో కేతు, మకరంలో ఎప్పుడైతే రాహు వస్తాడో ఆ సమయ కాలం లోపల కొద్ది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ నిర్ణయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల తొందరపాటు నిర్ణయాలు అయితే ఆ సమయకాలం లోపల అస్సలు మీరు తీసుకోకూడదు. అతి జాగ్రత్తగా మీరు తప్పకుండా వహించాల్సిందే. ఒక మాట తెలుసుకోండి, ఫైనాన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు బాగుందా బాగాలేదా అంటే ఫైనాన్స్ పరంగా మీకు బాగానే ఉంది. మీకు ఏం చెప్తాం తెలుసుకోండి. డబ్బు కోసం మీరు చాలా కష్టపడతారు, డబ్బు కోసం చాలా ప్రయత్నం చేస్తారు. అది ఆఖరి సమయానికి వచ్చుద్ది. ఏంటి? ఆఖరి సమయానికి మీకు ఇక దారి లేదు, నాకు ఏది కనిపించట్లేదు అని ఎప్పుడైతే మీకు అనిపించుద్దో అప్పుడు అవి మీకు కనపడతాయి. ఇవి నాకు ఇది ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ కనుక మీరు కన్నా ముందు కనిపించినట్లయితే అవి మీకు అస్సలు పని చెయ్యవు. ఈ సంవత్సరం ఒక విషయం తెలుసుకోండి, ఆరోగ్యం లోపల అతి జాగ్రత్తగా తప్పకుండా వహించండి. బయట ఫుడ్ అస్సలు తీసుకోకండి. విశేషంగా గర్భవతి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆరోగ్యం లోపల వహించాల్సిందే. ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు తినకండి. ఈ సంవత్సరం ఎంత ఆకుకూరగాయలు తింటారో అంత మీకు చాలా మంచిది. అది ఇంకొక విషయం మనకి ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే హెల్త్ లోపల వచ్చిన పాయింట్, ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి. అవి మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. యోగా అలాగే ప్రాణాయామం మీరు చేస్తుండండి, అది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఒక మాట చెప్తారు, వృషభ రాశి వారు ఈ సంవత్సరం కొద్ది ప్రయత్నం అయితే చాలా ప్రబలంగా కనపడుతుంది అని. అలాగే ఒక విషయం మీకు ఇంతకుముందు చెప్పాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఏవైతే చేసిన అప్పులు ఉన్నాయో ఆ అప్పులు తీర్చడానికి ఈ సంవత్సరం విశేషంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ 3 months వెరీ ఇంపార్టెంట్.
ఆ టైం లోపల పరువు కావచ్చు, ప్రతిష్ట కావచ్చు, సడన్‌లీ సమాజం లోపల కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ చూడగలుగుతారు. సడన్‌లీ అప్స్ అండ్ డౌన్స్ ఆ టైం లోపల ఫ్యామిలీ లోపల కావచ్చు, సమాజం లోపల మీరు 100% చూసి తీరుస్తారు. అని ఈ సంవత్సరం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చేస్తూ ఉండండి. కానీ ఒక వ్యాపారాన్ని పట్టుకొని ఉండకండి. దాంతో పాటు ఇంకేదైనా కొత్త చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇదొక్కటే వచ్చు, దీని లోపలనే చాలా చేస్తా, ఇదే జరుగుద్దంటే ఇది చేయకండి. దాంతోటి ఇంకేదైనా చేయడానికి మీరు ప్రయత్నించండి. ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఒకటే ఒక పరిష్కారం చాలా గట్టిగా చేయండి. ఏంటంటే శుక్ర బలం పెంచుకోండి. శుక్రుడు బలం చాలా ఎక్కువ పెంచుకోండి. కుదిరినట్లయితే మహాలక్ష్మి ఆరాధన ఎక్కువ చేయండి. మహాలక్ష్మి ఆరాధన ఎక్కువ చేస్తే చాలా మంచిది. మహాలక్ష్మి అష్టకం కావచ్చు, మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రం కావచ్చు, కనకధార స్తోత్రం కావచ్చు. ఎక్కువ చదవండి. విశేషంగా తెల్లటి వస్త్రాలు ఎక్కువ ధరించడానికి ప్రయత్నించండి. అని ఎవరి గొడవల్లో అస్సలు మధ్యలో వెళ్ళకండి. మీ జాతకంలో రాహు గనుక సరిగ్గా ఉన్నట్లయితే మీకు అనెథికల్ వ్యవహారం లోపల లాభం మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. పెళ్లి యోగం ఈ సంవత్సరం ఉన్నది, సంతాన యోగం కూడా ఈ సంవత్సరం ఉన్నది. కానీ ఒక విషయం తెలుసుకోండి, కొన్ని విషయాలు చాలా రహస్యమైన పెట్టాల్సి వస్తుంది. ఏవైతే రహస్యంగా పెట్టాలో ఆ విషయాన్ని తప్పకుండా రహస్యంగా పెట్టండి. పబ్లిక్ లోపల అస్సలు దాని గురించి ఎక్కువగా చర్చించకండి. ఇక మిగతా రాశి ఫలాల విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ప్రతి నెల తెలుసుకుంటూ ఉంటుంటాం. సో అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ముఖ్యంగా ఏంటంటే ఫైనాన్స్ ఈ సంవత్సరం అంత ప్రబలంగా అయితే నాకు కనిపించట్లేదు జూన్ వరకు. ఆఫ్టర్ జూన్ తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ లోపల బయటపడే అవకాశాలు ప్రబలంగా ఉన్నాయి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.